నెల్లూరు ప్రజానికానికి, నెల్లూరు ప్రభుత్వ అధికారులకి, అలాగే నెల్లూరు శాసనసభ్యులకి, నెల్లూరు మంత్రులకి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి అందరికీ నా తరపున, ఈ అత్త తరపున ముందుగా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ప్రస్తుతము బారిష్ షహీద్ దర్గా ప్రాంగణంలో స్వర్ణాల ఘాట్ చెరువు దగ్గర ఉన్నాను. గత ప్రభుత్వం మనం చూసాము ఆ పాలన ఎట్ట ఉన్నిందో. ఒక రాక్షస పాలన నుంచి మనం బయటపడ్డాము. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ చాలా మంచి గవర్నమెంట్. ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ప్రజలను ఏదో ఒకటి చేయాలా, పేదలను ఏదో ఒకటి చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో, తపనతో 24 గంటలు పరితపించే ఒక మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చదువు సంస్కారం ఉన్న మన నెల్లూరు జిల్లాలకే తలమానికమైన మంత్రి నారాయణ గారు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారు, వీళ్ళిద్దరు మంత్రులు మనకు ఉన్నారు. ప్రజెంట్ నేను వాళ్ళకి విన్నవించే విషయం ఏమిటంటే, నెల్లూరు ఘాట్లో ఉన్న ఈ చెరువును చూశారు కదా ఒకసారి, ఎంత వ్యర్థాలతో, గుర్రపు డెక్కలతో అంతా నిండిపోయింది. పవిత్రమైన ఈ దర్గా ప్రాంగణంలో ఈ విధంగా వదిలేస్తున్నారు. కాబట్టి నేను కార్పొరేషన్ అధికారులకి, అలాగే మంత్రులకి, రూరల్ ఎమ్మెల్యే గారికి నేను విన్నవించుకుంటున్నాను. ఎంత సాధ్యమైనంత త్వరలో ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఈ ఘాట్లను, ఈద్గా అని ఎంత సాధ్యమైనంత తొందరలో యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేస్తారని నేను మన గవర్నమెంట్ మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, నేను చూసాము గత 5 ఏళ్ళు మనం పరిపాలన చూసాము ఎంత ఇదిగా ఉందో. ఓన్లీ దోచుకోవడం, దాచుకోవడం అంతే తప్ప ఒక రోడ్డు కానీ, ఒక దర్గా కానీ, ఒక దేవాలయం కానీ, ఒక చర్చ్ కానీ ఏం బాగుపడలేదు. కానీ ఇప్పుడున్న టీడీపీ మంచి గవర్నమెంట్, మంచి చదువు సంస్కారాలు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యే అందరూ ఉన్నారు. వాళ్ళకి నా తరపున, నా నెల్లూరు ప్రజానికి తరపున ఒకటే వినిపించుకున్నాను. దయచేసి నెల్లూరుకే తలమానికమైన, కులాలకు మతాలకు అతీతమైన ఈ దర్గా ప్రాంగణాన్ని, ఈ బారిష్ షహీద్ దర్గా ప్రాంగణాన్ని అతి త్వరలో, సాధ్యమైనంత త్వరలో దాన్ని, ఈ గుర్రపడ్డెక్కల్ని, ఈ చెరువుల ఘాట్లని, ఈ ఈద్గా ప్రాంతాన్ని, ఈ దర్గా ప్రాంతాన్ని మొత్తాన్ని శుభ్రం చేసి ప్రజలకి అంకితం ఇస్తారని, అలాగే మీరు ఈ విధంగా చేస్తే, నిజంగా చెప్తున్నాను, మేము దేవాలయాలకు ఏ విధంగా సపోర్ట్ చేస్తామో, దర్గాలకు ఏ విధంగా సపోర్ట్ చేస్తామో, దేవాలయాలు మరియు చర్చిలకు కూడా మేము అంతే సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే పవిత్రమైన ఈ దేవాలయాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ, దర్గాలు కానీ అందరికీ మనం భగవంతుని ఆరాధించే స్థలాలు. కాబట్టి వీటిని కానీ మనం పట్టించుకోకపోతే మాకు పుట్టగతలు కూడా ఉండవు. కాబట్టి నేను నా నెల్లూరు జిల్లాలో ప్రజల తరపున, మా ముస్లిం సోదరులు, మా హిందూ సోదరులు, క్రైస్తవ సోదరుల తరపున నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ ప్రాంతాన్ని అతి త్వరలో